ఈ రోజు ఈ దేశంలో మోడీ గారు ఎంత అవసరం అంటే ప్రతి కుటుంబంకి అవసరం. ఇది మన పిల్లలను అడిగితే చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళే చెప్తారు, మీరు అడుగుండ్రి నిజమా కాదని. అంత అవసరమైన వ్యక్తికి ఇలా మన ఊరు వన్ సైడ్ వేయాలా. దానివల్ల మీ ఊరికి కావాల్సిన ఏదైతే ఇప్పుడు ఎంపీగా ఆయన ఉన్నాడు, రాకేష్ రెడ్డి ఉన్నాడు, మీకు ఏ నిధులైనా, మీకు ఏ అప్పాద వచ్చినా, మీ ఇంట్లల్లో మీకు కష్టాలు వచ్చినా, మీకు ఏదన్నా ప్రమాదవశాత్తు ఏదైనా ఆరోగ్యం ఖరాబ్ అయినా దాని అందరి కూడా మేమున్నాం, మా కార్యకర్తలు ఉన్నారు. మా కార్యకర్తల్ని కానీ ఆయన మేధస్సుతోటి రాబోయే ముందు చూపుతోటి మరి ఈ దేశ సంపదను పెంచుకుంటా మనకి ఏదైతే సంక్షేమ ఫలాలను ఇస్తుండో మరి ఆ సంక్షేమ ఫలాలను మరి ప్రజలకు ఇచ్చే విధంగా, అంటే ప్రభుత్వాలు దివాలు తీసి అప్పులు చేయకుండా ఆయన ఆలోచనతోటి మరి మంచి ఆలోచనతోటి ఇవాళ మనకు ఏదైతే మరి ఇప్పుడు మా తమ్ముడు చెప్పినట్టు మనకు పెన్షన్లు కానీ కేంద్రం నిధి వాటా ఉంటుంది. అదేవిధంగా ఉచిత రేషన్ కానీ ఇప్పుడు మన కరోనా అప్పుడు మనందరికి ఉచిత బియ్యం చాలు చేసిండు, ఇప్పటికి ఇస్తూ ఉన్నాడు. కరోనా అయిపోయినా ఇంకా 5 ఏళ్ళ దాకా కూడా ఉచిత బియ్యం ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ దేశంలో పేదవాళ్ళు మరి వాళ్ళు ఒక్క పూట కూడా పస్తులు ఉండద్దనే ఆలోచనతోటి ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ ఉపాధి హామీ కూలీలకు 300 పెంచిండు. ఇది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఎలక్షన్ తర్వాత మీకు 300 వస్తుంది. అదేవిధంగా దీంట్లో ఎవరైతే మన అమ్మలు పెద్దమ్మలగిన ఉన్న వయసులో ఉన్నోళ్ళు జర పాపం చూసి చూడకుండా కొందరు చేత కాదు ఏదో చేస్తే మరి వాళ్ళకి ఇంటి ఖర్చులు వెళ్తాయని చెప్పి ఆలోచనతోటి ఈ విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా మోడీ గారు మనకు కరోనా వచ్చినప్పుడు మనందరికి కూడా ఇసపల్లి ఉపాధి హామీలో పనిచేస్తున్న మీ అందరు, మా తల్లులు కానీ, మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా మామ ఉన్నాడు, మిగతా పెద్దలు అందరు కూడా, అన్నదమ్ములు లాంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నాతో పాటు కేసీ ముత్తెన్న, మాజీ కౌన్సిలర్ కలవటం గారు కానీ, ముత్తెన్న కానీ, శ్రీహరి గారు కానీ, మిగతా వెంకటేష్, మిగతా యువకులు, మా కార్యకర్తలందరూ కూడా మిమ్మల్ని కలవడానికి రావడం జరిగింది. మా రావడం ఉద్దేశం ఏంటంటే మరి మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మరి కొత్తగా వచ్చిన రాకేష్ రెడ్డిని మీరు భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది, ఆయన ఆశీర్వదించడం జరిగింది. ఇప్పుడు ఈ జరగబోయే ఎలక్షన్లో ఇది మనందరికి అవసరమైన ఎలక్షన్ ఇది. ఎందుకంటే కేంద్రంలో భారతదేశంలో కేంద్రంలో మరి పరిపాలించే వ్యక్తి మరి గట్టోడైతే మన దేశం ఎందుకంటే మేలు జరుగుతుంది. ఎందుకంటే ఈ గట్టోడని ఎందుకంటుందంటే పక్కకుండా మన దుష్మన్ దేశాలు ఉంటాయి, ఆ దేశాల నుంచి మనకు ప్రేమైనా సరే ఖర్చు ఎంతైనా సరే అని చెప్పి మరి ఆ విధంగా వాళ్ళని ప్రోత్సహించడం వల్ల ఇలా ఒకప్పుడు మన దేశంలో ఏదన్నా బీమార్లు వస్తే మరి ప్రపంచ దేశాల్లో వేరే దేశాలలో చేజాపుతుంటే మాకు ఆదుకోర్రి, మా భారతదేశంలో మాకు బీమార్లు వచ్చినాయి, మీరు ఏదైనా మాకు దానికి మంది ఇండ్రని మనం బతిమిలాడుతుంది. ఇవాళ మన 120 కోట్ల మందికి ఇచ్చుడే కాదు, మన ప్రపంచ దేశాల మనం ఇచ్చినాం. అసంటి ఘనత మోడీ గారిది. అదేవిధంగా ఈ పరిపాలించేటప్పుడు కేంద్రంలో ఈ గల్లీలలో ఓడన్న ఉండదు కానీ కేంద్రం మాత్రం మోడీ ఉండాలా. మోడీ ఉంటే ఆయనకు భార్య పిల్లలు లేరు, ఈ దేశ పిల్లలే ఆయన పిల్లలుగా భావించే వ్యక్తి. ఆయన ఎన్ని రోజులుండి ఈ దేశాన్ని పరిపాలిస్తాడో మరి మన దేశ ప్రజలకు, మన పిల్లలకు, మన రాబోయే తరాలకు మరి ఒక ముందు చూపుగా మన భవిష్యత్ కొరకు పనిచేస్తూ ఉన్నాడు. దయచేసి మనమందరం కూడా ఆలోచించాలా. ఇలా అరవింద్ గారు కూడా అదేవిధంగా అరవింద్ గారు అందరికి కనబడకపోతే ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఆయన 7 నెలలు ఢిల్లీలోనే ఉండాలి పడుతుంది. ఈయన సంపాదించుకున్న డబ్బులకి వెళ్ళి వీళ్ళు ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళకి ఏమైనా గుండె అన్నలకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మొన్న ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతోటి మీ గ్రామంలో వైడి రాకేష్ అన్న గెలిపించడం జరిగింది. మరి ఇప్పుడు కూడా అరవింద్ అన్నని అదేవిధంగా గెలిపించినట్టయితే సెంటర్లో మోడీ ఖచ్చితంగా ఉంటాడు. మనకు వచ్చే నిధులు కంపల్సరీ తన గెలిస్తేనే మనకు వస్తాయి, లేకపోతే మనకు వచ్చే నిధులు రావు. ఈరోజు ఇప్పుడు ఇవాళ 100 రూపాయలు 300 రూపాయలు పెంచేది, ఎలక్షన్ తర్వాత మీ అందరికీ ఆ విజయాలకు ఇచ్చేస్తాం. ప్రతి ఒక్కరూ మేమే చేసినాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ప్రభుత్వంలో మేము ఉన్నామని చెప్తాం, ఇచ్చేదంతా సెంటర్ నుంచి వస్తున్నది. కేసీఆర్ ఎన్నడూ కూడా